హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా పప్పు. వంకాయ టమాటా పప్పు తయారు చేసుకోవడానికి కుక్కర్లో 2 గ్లాసుల కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని 2 సార్లు కడుక్కున్న తర్వాత కందిపప్పు వేసుకున్న గ్లాసుతోనే 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 4 వంకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి. కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, క్రష్ చేసుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పుని తాలింపులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ వంకాయ టమాటా పప్పు రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.